ఒక 15-20 సంవత్సరాల కిందట అనుకుంటా ప్రపంచంలో అధిక జనాభా ఉన్న దేశాలు అంటే చైనా, ఇండియా, జపాన్, అమెరికా, రష్యా లాంటి జనాభా ఎక్కువ ఉన్న దేశాలు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు చాలు అనే స్లోగన్ని విపరీతంగా ట్రెండ్ చేశాయి. ఇక చైనా అయితే 1980 నుండి పెరిగిపోతున్న తమ జనాభాని కంట్రోల్ చేయడానికి ఒకరిని మాత్రమే కనండి అని స్ట్రిక్ట్గా ఆర్డర్స్ పాస్ చేసింది. ఎవరైనా పొరపాటున ఒకరికంటే ఎక్కువ పిల్లల్ని కంటే ఆ ఊరికి వెళ్ళి మరి ఆ ఊరిలో అందరికీ ఆపరేషన్ చేసేది. ఇలా జనాభాని ఫుల్గా కంట్రోల్ చేసుకున్నాయి అన్ని దేశాలు. కానీ ఇప్పుడు మాత్రం పిల్లల్ని కనండి, జనాభాని పెంచండి అని అంటున్నాయి. ఉన్నట్లుండి ఎందుకు ఈ మార్పు, ఎందుకు జనాభాని పెంచమని అడుగుతున్నాయి అంటే దానికి చాలానే కారణాలు ఉన్నాయి. చెప్పాలి అంటే ఈ ప్రపంచంలో ఆర్థికంగా బలమైన దేశాల్లో అమెరికా తర్వాత జపాన్ తర్వాతి స్థానంలో ఉంది. ఆ తర్వాత చైనా, రష్యా, జర్మనీ లాంటి దేశాలు ఉండేవి. ఇది ఒక 5 సంవత్సరాల కిందటి పరిస్థితి. కానీ ఇప్పుడు మారింది. జపాన్లో ఒకప్పుడు జనాభా నియంత్రణ పద్ధతి పాటించడం వల్ల అక్కడ యువత విపరీతంగా తగ్గిపోయింది. దీని కారణంగా జపాన్ దేశపు ఆర్థిక వ్యవస్థ పతనమయ్యి తన 2వ స్థానాన్ని చైనా కోల్పోయింది. అతి త్వరలో ఇండియా ఆర్థిక వ్యవస్థలో చైనా తర్వాత 3వ స్థానానికి చేరుకోబోతుంది. దానికి మన దేశంలో యూత్ ఎక్కువగా ఉండడమే. ఇక్కడ ఇంకో అనుమానం కూడా రావచ్చు. యూత్ ఎక్కువగా ఉండడానికి, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడానికి కారణం ఏంటి అన్న అనుమానం కూడా రావచ్చు. వీటన్నిటికీ ఈ వీడియోలో సమాధానం చెప్పబోతున్నాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సిగరెట్, ఆల్కహాల్ మీ ఆరోగ్యాన్ని పడిచేస్తే బెట్టింగ్ మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. సిగరెట్, ఆల్కహాల్ జోలికి పోవద్దు, బెట్టింగ్ జోలికి అసలే పోవద్దు. 1970-80 ఆ సమయం చైనాలో జనాభా విపరీతంగా పెరిగిపోతుందని పిల్లల్ని కనే కంటే దాని స్థానంలో 10 పందుల్ని పెంచుకోవచ్చని చైనా ప్రభుత్వం తమ ప్రజలతో చెప్పి ఒకరే ముద్దు ఇంకొకరు వద్దు అని కండిషన్ పెట్టింది. ఒకవేళ ఎవరైనా ఒకరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే వారికి ప్రభుత్వం తరపున వచ్చే అన్ని సదుపాయాలు నిలిపివేసేది. కానీ ఇప్పుడు అదే చైనా పిల్లల్ని కనండి, అవసరమైతే లీవ్స్ పెట్టి మరీ పిల్లల్ని కనమని చెప్తుంది. అలాగే ఇండియా విషయానికి వస్తే చైనా అంత కాకపోయినా ఎక్కువ మంది పిల్లల్ని కనొద్దని అయితే ప్రచారం చేసింది. మెజారిటీ ప్రజలు, ముఖ్యంగా సౌత్ స్టేట్స్లో ఎక్కువ మంది ప్రజలు చదువుకున్న వారు కావడంతో పిల్లల్ని కనడంలో కొంత నియంత్రణ పాటించారు. కానీ ఇప్పుడు ఇవే సౌత్ స్టేట్స్ పిల్లల్ని ఎక్కువ మందిని కనండని ప్రోత్సహిస్తున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే ఒక్కో జంట ఏకంగా 16 మంది పిల్లల్ని కనండని అంటున్నాడు. కేరళలో అయితే ఇన్ని రోజులు చదువు అని, సంపూర్ణ అక్షరాస్యత అని అక్కడ పెళ్లిళ్ళు లేటుగా చేసుకునేవాళ్ళు. దీనివలన కేరళ జనాభా దారుణంగా పడిపోయింది. ఇప్పుడు కేరళ ప్రభుత్వం అయితే జనాభాని పెంచాలి అనే పట్టుదలతో ఉంది. అసలు ఎందుకు ఇంత మార్పు? ఏదైనా ఒక దేశంలో యువత తగ్గిపోతే ఆ దేశ అభివృద్ధి ఆగిపోతుందా? అంటే మధ్య వయస్కులు, ఓల్డేజ్ వాళ్ళు పని చేయలేరా? వారితో దేశ అభివృద్ధి సాధ్యమవుదా? అవును, యువత లేకుంటే దేశాభివృద్ధి సాధ్యమవడం కష్టం. ఈ మాటలు నిజమే. అలాగని పెద్దవారు పనిచేయరని కాదు. ఇప్పుడు మనం చూసుకుంటే అమెరికా, చైనా మరియు జపాన్ ఈ 3 ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు. ఆ దేశంలో కూడా యువత తక్కువగా ఉంది. కానీ ఆ దేశాలు ఇప్పుడు టాప్లో ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ 3 టాప్లోనే ఉన్నాయి. ఈ దేశాలలో పెళ్లి చేసుకునేవారు చాలా తక్కువగా ఉన్నారు. భవిష్యత్తులో ఈ దేశాలలో యూత్ చాలా వరకు తగ్గిపోతుంది. దీనివల్ల ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలో తగ్గుదల కనిపించి పతనమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటారా? ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ దేశంలో అయినా సరే ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే దాన్ని ముందుగా తీసుకునేదే యూత్. ఏదైనా కొత్త టెక్నాలజీతో వచ్చే వస్తువును కొనేదే యూత్. ఇలా జరగడం వలన రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. మరి దేశంలో యూత్ తగ్గిపోతే, అసలు యూత్ అనేదే లేకపోతే కొత్త టెక్నాలజీ మరియు మార్కెట్లోకి వచ్చిన కొత్త వస్తువుల్ని కొనేదెవరు? ఇవన్నీ వేస్ట్ కదా. ఆదాయం రానప్పుడు ఎవరు టెక్నాలజీ అండ్ డెవలప్ మీద దృష్టి పెట్టరు. దానివలన ఆధునికంగా దేశం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది, ముందుకు పోదు. అలాగని లేటెస్ట్ ప్రోడక్ట్స్ని పెద్దవాళ్ళు కొనరు అని కాదు. కొనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకవేళ కొన్నా కూడా దాన్ని అంత సమర్థవంతంగా వాడుకోలేరు. అలాగే జీవితంలో ఎక్కువగా రిస్క్ తీసుకునేది యూత్ మాత్రమే. అది స్టార్టప్ కంపెనీ అయినా, వ్యాపారమైనా రిస్క్ తీసుకొని ముందుకు వెళ్తేనే ప్రాఫిట్స్ వస్తాయి. అలాంటి రిస్క్ తీసుకునేది యూత్ మాత్రమే. అలా కాకుండా రిస్క్ వద్దు, వచ్చేదే చాలు అని ఒక సర్కిల్ గీసుకొని అక్కడే ఉండిపోతే మనం కూడా అక్కడే ఉండిపోతాము. అసలు ముందుకు వెళ్ళలేము. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు అవుతుంది పరిస్థితి. దీనివల్ల దేశం కూడా కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండిపోతుంది. మనకు ప్రాక్టికల్గా చెప్పాలంటే 2 రకాల ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి పొదుపు చేసే ఆర్థిక వ్యవస్థ, రెండోది ఖర్చు చేసే ఆర్థిక వ్యవస్థ. అమెరికా మరియు యూరోప్ లాంటి దేశాలను చూస్తే వారిది ప్యూర్ ఖర్చు చేసే ఆర్థిక వ్యవస్థ. వాళ్ళు ఎప్పుడు డబ్బులు దాచుకోరు, ఏదో ఒక పని చేసుకుంటారు. విపరీతంగా ఖర్చు, లేటెస్ట్ టెక్నాలజీ మీద, వస్తువుల మీద ఖర్చు చేస్తారు. దానివలన ఆ దేశాల ఆర్థిక పరిస్థితి ఎంతో ముందుకు సాగుతుంది.
మన దేశంది కూడా మొన్నటి వరకు ప్యూర్ పొదుపు చేసే ఆర్థిక వ్యవస్థ. కానీ దేశంలో ఇప్పుడు యువత ఎక్కువగా ఉండడం వలన ఇప్పుడిప్పుడే ఖర్చు చేసే ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. కారణం ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం పోయింది. సంపాదించిన దానిలో కొద్దిగా సేవ్ చేసుకుని మిగతాది ఖర్చు చేస్తున్నారు. దీనివలన మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నెమ్మదిగా పశ్చిమ దేశాలతో పోటీ పడుతూ వస్తూ ఉంది. చైనా, జపాన్, జర్మనీ మరియు కొరియా లాంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా ఖర్చు చేసే ఆర్థిక వ్యవస్థలు. ఆ దేశాల్లో కూడా యూత్ ఉన్నారు. కానీ ఒకప్పుడు ఈ దేశాలు పాటించిన జనాభా నియంత్రణ పద్ధతి వలన యూత్ చాలా వరకు తక్కువగా ఉన్నారు. అందులోనూ ఇప్పుడు ఉన్న కొద్దిమంది కూడా పెళ్లి చేసుకుని పిల్లలను కనాలి అని అనుకోవట్లేదు. అలా చేయడం వలన ఒక సర్కిల్లో ఉండిపోవాల్సి వస్తుందని అనుకుంటున్నారు. ఇలాంటి కారణాల వల్ల ఆ దేశాల్లో యువత క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఉదాహరణకు జపాన్లో గత సంవత్సరంలో పుట్టిన పిల్లలు 5 లక్షల మంది అయితే చనిపోయిన వారు 20 లక్షల మంది. దీనివలన ఆ దేశంలో యువత క్రమంగా తగ్గిపోతుంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. మొన్నటి వరకు అమెరికా తర్వాత 2వ స్థానంలో ఉన్న జపాన్ నేడు 3వ స్థానానికి పడిపోయింది. చైనాలో ఇప్పుడు యువత ఎక్కువగా ఉన్న కారణంగా ఆ దేశం జపాన్ స్థానంలోకి వచ్చింది. ఇక మన ఇండియా విషయానికి వస్తే మన దేశంలో జనాభా నియంత్రణ లాంటి పద్ధతులు ఏమీ లేకపోవడం వలన మన దేశంలో యువత ఎక్కువగా ఉంది. దానివలన మన దేశం కూడా పొదుపు చేసే ఆర్థిక వ్యవస్థ నుండి ఖర్చు చేసే ఆర్థిక వ్యవస్థగా మారింది. దీనివలన అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాలతో పోటీ పడుతూ ఉంది. మరో 4-5 సంవత్సరాల కాలంలో మన దేశం జర్మనీని దాటిపోతుంది. మరో 10 నుండి 15 సంవత్సరాల్లో జపాన్ను కూడా దాటి 3వ స్థానంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. దీనికంతటికీ కారణం మన దేశంలో యువత ఎక్కువగా ఉన్న కారణంగానే. ఇప్పటికిప్పుడు మన దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ ఒకప్పుడు మన దేశం ప్రవేశపెట్టిన కుటుంబ నియంత్రణ పద్ధతిని పాటించింది కొద్దో గొప్ప మన దక్షిణాది రాష్ట్రాలే. అంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ మరియు తెలంగాణ రాష్ట్రాలు. ఉత్తరాది ప్రాంతంతో పోలిస్తే దక్షిణాది ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ. దీనివలన అనేక దేశాల నుండి మన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో కంపెనీలు పెట్టడం వలన మన దక్షిణాది ప్రాంతాలు చాలా అంటే చాలా బాగా అభివృద్ధి చెందాయి. దానివలన కేంద్రానికి వెళ్లే పన్నుల వాటా కూడా ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల నుండే వెళ్తుంది. కానీ ఇలా డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టడం వలన పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం కొద్దిగా లేటుగా జరుగుతుంది. దానివల్ల మన దక్షిణాది రాష్ట్రాల్లో యువత తగ్గిపోతూ వస్తుంది. అదే సమయంలో ఉత్తరాది ప్రాంతంలో చదువుకున్న వారు తక్కువ. వారు చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసుకొని ఎక్కువగా పిల్లల్ని కంటూ ఉంటారు. దీనివల్ల ఆ రాష్ట్రాల జనాభా విపరీతంగా పెరిగింది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఉత్తరాది అయితే ఏంటి, దక్షిణాది అయితే ఏంటి, అంతా మన దేశం కదా, పన్నులు కడితే మన దేశానికే కడుతున్నాం కదా అని. అవును, మీరు అనుకుంటున్నది నిజమే కావచ్చు. కానీ మన దేశంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు అభివృద్ధి పేరుతో నిధులు విడుదల చేస్తూ ఉంటుంది. అది కూడా జనాభా ప్రకారం. అంటే ఏ రాష్ట్రంలో జనాభా ఎక్కువ ఉంటే ఆ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఎక్కువగా వెళ్తాయి. దీని ప్రకారం ఎక్కువ జనాభా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ నిధులు వెళ్తాయి. ఇప్పుడు తక్కువ జనాభా ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ నిధులు వస్తాయి. దాని కారణంగా మన దక్షిణాది రాష్ట్రాలు వెనుకబడిపోతాయి. అంతేకాదు మరికొన్ని సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఎమ్మెల్యే మరియు ఎంపీ సీట్ల సంఖ్య కూడా పెంచబోతుంది. ఈ ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల సంఖ్య కూడా జనాభా ప్రకారమే పెంచుతారు. అంటే ఏ రాష్ట్రంలో జనాభా ఎక్కువ ఉంటే అక్కడ సీట్ల సంఖ్య పెరుగుతుంది. అప్పుడు కూడా ఎక్కువ జనాభా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి, తక్కువ జనాభా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయి. దీనివలన కేంద్రంలో మన రాష్ట్రాల బలం తగ్గిపోయి ఉత్తరాది రాష్ట్రాల ప్రాంతాల బలం పెరుగుతుంది. అప్పుడు కూడా రాజకీయంగా, ఆర్థికంగా బలం ఎక్కువ ఉన్న ఉత్తరాది ప్రాంతాల వారిదే బలం ఎక్కువ అవుతుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు పిల్లల్ని ఎక్కువగా కనండి, మన ప్రాంత జనాభా పెంచండి అని అంటున్నాయి. ఇక్కడ కేరళ రాష్ట్రం గురించి చెప్పుకోవాలి. మొదటి నుంచి ఇక్కడ చదువు మీద దృష్టి పెట్టడం వలన అక్షరాస్యతలో వారు 100కు 100% సాధించారు. కానీ చదువు, ఉద్యోగం, వ్యాపారం మరియు సెటిల్ అవ్వాలని పెళ్లిళ్ళు చేసుకోవడం చాలా లేటుగా చేసుకునేవారు. దీనివల్ల అక్కడ జనాభా విపరీతంగా తగ్గింది. వయసు పైబడిన వారే ఎక్కువగా ఉన్నారు తప్ప యువత తక్కువగా ఉంది. దీనివలన కేరళ ప్రభుత్వం చేస్తున్న తప్పు తెలుసుకుని ఇప్పుడు జనాభా పెంచాలని అనుకుంటున్నారు. ఇక తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే ఏకంగా ఒక్కో జంట 16 మంది పిల్లల్ని కనండి అని చెప్తున్నాడు. ఇక మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే మాట చెప్తున్నాడు. రాష్ట్రంలో యువకుల జనాభా పెంచి యువాంధ్రప్రదేశ్గా చేయాలని అంటున్నాడు. అలాగని మధ్య వయస్కులు మరియు సీనియర్ సిటిజన్తో పనిలేదని కాదు, వాళ్ళు కూడా ఉండాలి. వాళ్ళ సలహాలు మరియు సూచనలు యువతకు కావాలి. ఏ ప్రాంతమైనా సరే అందరితో నిండి ఉంటేనే సమతూకంగా అక్కడ అభివృద్ధి జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే
ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆల్లో ఉంచుకోండి. తద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు కనుక ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకో టాపిక్తో ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. జై హింద్.